కర్నూలు జిల్లా పెద్దకడుమూరు మండల కేంద్రంలోని రేషన్ డీలర్ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాలలో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు రేషన్ బియ్యం నాణ్యతతో అందజేయడంతో పాటు స్మార్ట్ కార్డు ద్వారా పలు రకాల సరుకులను అందిస్తోంది. అవినీతికి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు అధికారుల అండదండలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరిస్తున్నారు. రేషన్ డీలర్ తూకం వేసేటప్పుడు 2.5 కేజీల ఇనుప డబ్బాను తూకంలో పెట్టి బియ్యం వేస్తూ ఉండటంతో 5 కేజీలకు 2 కేజీల వరకు బియ్యం తగ్గుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రేషన్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రేషన్ డీలర్ మాత్రం పంచాయతీకి కళ్యాణ మండపం భవనాన్ని వినియోగిస్తూ పంచాయతీకి ₹1 కూడా చెల్లించకుండా దౌర్జన్యాలకి పాల్పడుతున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పెద్దకడుమూరు తహసీల్దార్ వివరణ కోరగా సదరు డీలర్స్ పై విచారణ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఏం చెప్పా మీరు నిలబడి గంట అయినా నిలబడే ఏం దొరికా అంటే ఎప్పుడు ఇట్లా సమస్య వస్తుందా? ఈ రోజు ఎటైనా ఇట్లా సమస్యలు వస్తుందా? రోజు ఆ డబ్బాతోనేనా మీకు వేసేది? ఆ డబ్బాతోనే వేస్తారు బియ్యము.